మోడీడికి వచ్చి తాడతారంట. చూడు అన్న, ఆవు కాలేదు కొండ రెయిన్బో లాగా అయిందా? గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహాన్ నంది. Time to live. Guys, one of the big Nandi. ఇది అయితే చూనా ఇక్కడ మొత్తం మట్టి ఉందా? డ్రెస్ పాడైతుంది, ఇప్పుడు ఆడుకోవద్దు. మొత్తం డ్రెస్ పాడైపోతుంది, మొత్తం మట్టి ఉంది ఆడ. మోడీడికి వచ్చి ఆడతారంట. చూడు అన్న, ఆవు కాలేదు. తోక ఇష్టమా? పెద్దగా ఉంది కదా. ఇక్కడ అల్లరి చేస్తే ఆవు కొడుతుంది. బొమ్మగా నిజమావది. నిజమావు పడుకుందాడ. నిజమావునా? బొమ్మావా? నేను నిజం అనుకున్నా. చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ. ఓకే, ఇక్కడ లింగాలు ఉన్నాయా? ఓం నమ శివ అంటున్నావు, అందుకే చుట్టూ లింగాలు. బాగుంది ప్లేస్, మంచిగా కొబ్బరి చెట్లతోటి కవర్ అయ్యి గ్రీనరీ మధ్యలో మహానంది అయితే ఉన్నారు. మోవలు వాళ్ళ పిల్లలు. గైస్, మేము ఇప్పుడే మహానంది నుంచి స్టార్ట్ అయినాం అహోబిలంకి, ఎగువ అహోబిలం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 7:57, 8 అవుతుంది. మాకు ఒక 2 hours పడుతుంది టైం. 2 hours 92 kilometers. రోడ్డు కొంచెం అడవి మధ్యలో నుంచి ఉంటుందంట. చూడాలి, మేము అప్డేట్ చేస్తాం రోడ్ ఎట్లుంది అనేది. ఇప్పుడైతే మనకు చుట్టూ అరటి చెట్లతోటి మధ్యలో నుంచి వెళ్తున్నాం. క్రేజీ అంటే క్రేజీ, మొత్తం అరటి చెట్టు మధ్యలోకి. చాలా ప్లెజెంట్. చెప్పండి సార్, ఎలా ఉంది? మాట్లాడండి సార్. డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తుండు ఈ రోడ్ల మధ్యలో. యాక్షన్. నిన్న వెళ్ళిన టెంపుల్ ఎలా ఉంది? ప్రదక్షిణ ఎట్లయింది? సూపర్ అయిందా? గైస్, అందరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మనకు చాలా పురాతనపు కట్టడం ఇది. మన ఏన్షియంట్ కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్ అంతా చూడొచ్చు. అండ్ టెంపుల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం కొండల మధ్యలో ఉంది, గ్రీనరీ మధ్యలో టెంపుల్ అయితే ఉంది, ఓల్డ్ టెంపుల్. అండ్ స్పర్శ దర్శనం అయితే సూపర్. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా స్పర్శ దర్శనమే చేసుకోండి. 200 రూపీస్ టికెట్, కానీ చాలా దగ్గరగా చాలా బాగుంది దర్శనం అయితే. ఓకే, మావాడు అలిగిండు. మావాడికి జారుడు బండ కావాలంట. మహానంది పోయినా కాశీ పోయినా వీడి కావాల్సింది మాత్రం జారుడు బండ. ఈ బాబుకి ఏం కావాలి? నెక్స్ట్ అహోబిలంకి వెళ్ళాలి. ఓకే, మేము ఇప్పుడు అహోబిలం వెళ్తున్నాం. మొత్తం మంకీస్ నాను
అరే నీదారా బండి పైన ఎక్కి అట్టిపండు తింటాం కదా. మొత్తం నోట్లో కుక్కు ఉంది దవడం స్టోరేజ్ పెట్టుకుంది. తనది తోక పెద్దగా ఉంది కదా. పిలవాలా నాన్న నువ్వు అల్లరి చేస్తున్నావా? పిలవాలా? తిరిగిపోయింది ఇక్కడైతే ప్లేస్ మొత్తం పొలాలు పైన కొండలు. ఎక్కడ చూడాలా గరుడదేవుడు విష్ణు వాహనం. టోల్ అంట, టోల్ పైసలు తీసుకుంటున్నాను. ఎంత 150 సార్. పైన ఉంటాయా ఫెసిలిటీ? పార్కింగ్ 150 అయిందా మాకు తిరుపతిలోనే లేదు. ఈ రోడ్ అంతా మన శ్రీశైలం రోడ్ ఉంటుంది కదా, ఘాట్ రోడ్ అట్లా ఉంది. సేమ్ అదే గుర్తొచ్చింది. ఇక్కడ మొత్తం వెహికల్స్ ఆపేసి ఉంది గైస్. ఇక్కడ వెహికల్స్ ఆపేసి ఇక్కడ నుంచి కొంచెం 100 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలంట. అక్కడ నుంచి బస్సు ఉంటుంది. బస్సులో మళ్ళీ ఇంకో 300 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ అడవి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ముందు చూసిన కొండ కొండ రెయిన్బో లాగా అయిందా? అవును. వావ్ జంపా ఏ కింద చేపలు కూడా కనిపిస్తుంది. ఫ్రెష్గా ఉన్నాయి అంటే వాటర్. నేను పట్టుకో ఒకసారి. అమ్మ పట్టుకుంటా చూడగానే నేను పట్టుకుంటా. కొండల నుంచి వాటర్ వచ్చి కొలనులో ఫ్రెష్ వాటర్ ఇవి ఇంకా కింద కనిపిస్తుంది. క్రేజ్ ఉంది గైస్. ఆ స్టోన్ భలే ఉంది. అదే మొత్తము ఒకప్పుడు నీళ్ళతో వెరైటీ ఏమో ఇలా చెక్కినట్టుంది కదా. ఆగో ఆడ చిన్న గుడి ఉంది. అక్కడ 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 నాన్న అక్కడ చూడు, అక్కడ ఉంది చూడు గుడి. ఒక డాగ్ ఉంది చూడు. ఇల్లు ఇక్కడ ఎవరు చూడట్లేదు ఇంకా. ఆటలుగా ఇప్పుడు గుడికి వెళ్ళాలి పైన. ఇలాంటి వాళ్ళు ఉంటారు గైస్, చెప్తే వినరు. మారువా మారోరా. బా గుడికి ఆడ గుడి వదిలేసి కాఫీ ఉందంటున్నాను. ఇట్లుంటారు ఇలాంటి అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు. ఈ స్టెప్స్ అన్ని ఎక్కాలి ఇప్పుడు.
నడవలేని వాళ్ళకి ఇలా వెళ్ళొచ్చు. వీళ్ళు తీసుకొని వెళ్తారు అట్లా కూర్చుంటే. కొండల మధ్య ఉంది. అదేవా గుండు చేసుకుంటావా? అదే నడవలేకపోతే అట్లా తీసుకెళ్తారు. పనాను నేను పోయేటప్పుడు కొనిస్తాను, ఖచ్చితంగా కొనిస్తాను. గుడికి పోయినాక కొనుక్కుంటారు ఎవరన్నా. ఫోన్ లాక్కుంటారు, ఐఫోనే కదా. I'm a watch mechanic. ఇదనకు సర్వసాధారణమైన ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. ఇదే గుడి బయట ఏం కాదు, ఇదే టెంపుల్ అండి. ఇదే ఎగ్జిట్. కూర్చో